ఆలోచించండి. ఎక్కడ వీళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాతినిధ్యం ఎక్కడ కల్పిస్తుంది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అని ఒక మనసాక్షిగా ఆలోచించండి. ఏదైనా జాతీయ పార్టీ, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, మనకి జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి 42 రిజర్వేషన్ ప్రకారం మొట్టమొదటిగా ఒక యాదవుడికి, ఒక బీసీ అభ్యర్థికి స్థానం కల్పించినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇది సద్వినియోగపరచుకోవాలా. మాట మాడితే రౌడీ అంటారు, అది అంటారు. ఇవన్నీ తప్పుడు సమాచారం దయచేసి ప్రజల్లో ఇవ్వద్దు. ఎక్కడైతే మెడికల్ షాపులో 24/7 అని ఉంటుంది, అంటే 24 గంటలు మాది తెరిసే ఉంటుంది అన్న సాక్షిగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆఫీసులను పెట్టి సామాన్య ప్రజానీకం, కులాలకి మతాలకు అతీతంగా ఎవరు వెళ్ళినా కూడా మేము సాయం చేస్తామని ముందుగా ఉండి తల్లిదండ్రులు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అన్ని వర్గాలకి బాసటగా నిలిచినటువంటి నవీన్ యాదవ్ నాయకత్వాన్ని బలపరిచి నవీన్ యాదవ్ ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే గ్యారంటీగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ దయచేసి మీ యొక్క అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై వేసి కాంగ్రెస్ పార్టీని బంపర్ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాం.